అల్హందులిల్లా, సకల లోకాల సృష్టికర్తయైన అల్లాహ్కే సర్వస్తోత్రములు. అనంత కరుణామయుడు, అపార దయామయుడైన అల్లాహ్కే సర్వ ప్రశంసలు. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి కుటుంబ సభ్యులు, సహచరులపై శాంతి మరియు ఆశీస్సులు వర్షించుగాక. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, దుర్ఘటన సంభవించినప్పుడు, దుఃఖం అనే బరువైన తెర మనల్ని కమ్మేసినప్పుడు మనలో ఏదో ప్రాథమికంగా తప్పు జరుగుతోందని మనం తరచుగా భావిస్తాము. అలాంటి తీవ్రమైన బాధను అనుభవించడం అసాధారణం అని మనం అనుకుంటాము. ఆ బాధ ఎంత లోతైనదంటే దాన్ని మాటల్లో చెప్పడం దాదాపు అసాధ్యం. మరియు మనం నిరంతరం ఆలోచిస్తూ ఉంటాము, ఈ బాధ ఎప్పుడు ముగుస్తుంది? నిజం చెప్పాలంటే, కొన్ని నష్టాలకు, ముఖ్యంగా ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే బాధ పూర్తిగా పోదు. మీరు ఎంత ఎక్కువ ప్రేమించారో, ఆ నొప్పి అంత ఎక్కువగా ఉండవచ్చు. కాని నొప్పి అంతర్గతంగా చెడ్డదా? మన మనస్తత్వం తరచుగా అదే చెబుతుంది. అయితే నొప్పిని తప్పనిసరిగా నివారించకూడదు అని నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ జీవితమంతా సుఖం మరియు దుఃఖం అనే వస్త్రంపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఈ జీవితంలోకి వస్తారు, మరియు ప్రజలు వెళ్ళిపోతారు, కొందరు మనకంటే ముందు, కొందరు మన తర్వాత, మరియు అనివార్యంగా మన సమయం కూడా వస్తుంది. మన బాధల పట్ల దైవిక అంగీకారం. కాని మీకు అపారమైన ఓదార్పునిచ్చే రెండు లోతైన సత్యాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, సూది గుచ్చుకున్న ఒక చిన్న కుచ్చు కూడా, ఒక్క క్షణం కూడా ఆందోళన, విచారం లేదా భయం, ఒక పెద్ద క్షణం ముందు ఆ చిన్నపాటి ఆందోళన కూడా, లేదా ఎవరైనా మీకు బాధ కలిగించే మాట చెప్పినా అల్లాహ్కు తెలియకుండా ఉండదు. ఆయన అంతా తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ముస్లింకు ముల్లు గుచ్చుకున్నా, లేదా ఏ బాధ కలిగినా, దానికి ప్రతిఫలంగా అల్లాహ్ వారి గత పాపాలను క్షమించడం ద్వారా పరిహారం ఇస్తాడు. దీని అర్థం ఏమిటో మీరు అర్థం చేసుకున్నారా? దీని అర్థం అల్లాహ్ మనల్ని పుట్టినప్పుడు ఉన్న స్వచ్ఛత స్థితికి తిరిగి తీసుకువస్తాడు. మన మంచి పనులు మాత్రమే మనతో ఉంటాయి. ఇది అల్లాహ్ మనల్ని జన్నత్, స్వర్గం కి దగ్గర చేస్తున్నాడు, ఎందుకంటే జన్నత్ పాపాలు ఉన్నవారిని స్వీకరించదు. తీర్పు రోజున కూడా అల్లాహ్ మిగిలి ఉన్న పాపాలను క్షమిస్తాడు. అప్పుడు మనం స్వర్గంలోకి ప్రవేశిస్తాము, అపరాధభావం, పశ్చాత్తాపం లేదా భారం లేకుండా. ఇస్లాంలో మరణాన్ని అర్థం చేసుకోవడం. రెండవది, ప్రతి ఒక్కరికీ నొప్పి అనివార్యం, మరియు మరణం కూడా అనివార్యం. కాబట్టి మన ఇస్లామిక్ అవగాహన ప్రకారం మరణం అంటే ఏమిటి? ఖురాన్ ప్రకారం మరణం కేవలం ఒక పరివర్తన, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం, ఈ తాత్కాలిక ప్రపంచం నుండి శాశ్వతమైన పరలోకానికి వెళ్లడం. ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఆత్మ అల్లాహ్కు తిరిగి వస్తుంది. అందుకే మనం ఇలా అంటాము: ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. నిశ్చయంగా మేము అల్లాహ్కు చెందినవారము, మరియు నిశ్చయంగా మేము ఆయన వైపుకే తిరిగి వెళ్తాము. నిజమైన సహనం, సబర్ యొక్క అర్థం. సోదరులారా మరియు సోదరీమణులారా, సబర్, సహనం అంటే ఏమిటో నిజంగా అర్థం చేసుకుందాం. సహనం అంటే మీరు అనుభవిస్తున్న భావాలను లేదా నొప్పిని వదిలించుకోవడం కాదు. బదులుగా దీని అర్థం ఏమిటంటే నొప్పి ఉన్నప్పటికీ మీరు మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటారు మరియు అల్లాహ్కు నచ్చని పనులు చేయకుండా ఉంటారు. మీరు పొరపాటు చేసినా మీరు పశ్చాత్తాపంలో తిరిగి వచ్చి, ఓ అల్లాహ్, నన్ను క్షమించు అని చెప్పినా, పండితులు మనకు ఏమి చెబుతారంటే ఈ పశ్చాత్తాపం నెలల తర్వాత వచ్చినప్పటికీ అంగీకరించబడుతుంది. మన దుఃఖాన్ని నేరుగా మాట్లాడే ఒక అందమైన హదీస్ ఉంది. అల్లాహ్ ఒక ప్రియమైన వారిని, ముఖ్యంగా పిల్లలను తీసుకున్నప్పుడు ఆయన దేవదూతలను అడుగుతాడు, మీరు నా సేవకుడిని ఎలా వదిలేశారు? మీరు అతని ప్రియమైన వ్యక్తిని తీసుకున్నారా? మీరు అతని జీవితంలో అత్యంత విలువైన దానిని తీసుకున్నారా? అల్లాహ్ మీ నొప్పిని, మీ కన్నీళ్లను, మీరు అనుభవిస్తున్న ప్రతిదాన్ని ఎరుగును. ఆయనకు తెలిసినందున ఖచ్చితంగా జ్ఞానం మరియు ఒక ప్రణాళిక ఉన్నాయి. ఇన్షాల్లా. దేవదూతలు సమాధానం ఇస్తారు, అవును. అప్పుడు అల్లాహ్ అడుగుతాడు, నా ప్రియమైన సేవకుడు ఏమి చెప్పాడు? అల్లాహ్ వింటున్నాడు. ఆయన మీతో ఉన్నాడు. ఆయనకు తెలియదని కాదు, కాని ఆయన మీ నొప్పిని మొత్తం దేవదూతల సమక్షంలో అంగీకరిస్తున్నాడు.
దేవదూతలు సమాధానం ఇస్తారు, మా ప్రభువు, మీకు అన్నిటికంటే బాగా తెలుసు. మీ సేవకుడు అల్హమ్దులిల్లా, సర్వ ప్రశంసలు అల్లాహ్కే అన్నాడు. అంటే వారు, నిశ్చయంగా మేము అల్లాహ్కు చెందినవారము మరియు నిశ్చయంగా మేము ఆయన వైపుకే తిరిగి వెళ్తాము అని అన్నారు. ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావం. ఈ ప్రకటనకు అర్థం ఏమిటో మీకు తెలుసా? దీని అర్థం ఏమిటంటే, ఆ ప్రజలు మీకంటే కొద్దిగా ముందు చనిపోయినా మీరు కూడా వారిని అనుసరిస్తారు. త్వరలో మనమందరం మళ్లీ ఒకరినొకరు కలుస్తాము. ఇది కేవలం తక్కువ సమయం. మీ జీవితంలో సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయాయో ఆలోచించండి. పెద్దవారైన వారిని అడగండి, ఆ దశాబ్దాలు ఎంత త్వరగా గడిచిపోయాయి? కనురెప్పపాటులో. ఖురాన్లో అల్లాహ్ మనకు తీర్పు దినాన ప్రజల స్థితి గురించి చెబుతాడు. భూమిపై తాము ఎన్ని సంవత్సరాలు ఉన్నారని అడిగినప్పుడు వారు ఒకరినొకరు ఇలా అంటారు, అది ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం మాత్రమే. చివరకు ఈ మొత్తం ప్రాపంచిక అస్తిత్వం కేవలం ఒక క్షణం మాత్రమే అనిపిస్తుంది. ఆపై మీరు మీ ప్రియమైన వారితో మళ్లీ కలుస్తారు. విశ్వాసి యొక్క ప్రత్యేక దృక్పథం. దున్హఖాన్ని ఎదుర్కొనే విషయంలో ఒక ముస్లిం యొక్క విధానం ఇతరుల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? మీరు నిజంగా పరలోకంలో విశ్వసించినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతిదీ పూర్తిగా కొత్త కోణం నుండి కనిపిస్తుంది. మీరు తీర్పు దినాన నిలబడి మీ భూసంబంధమైన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటున్నట్లు ఊహించుకునేంతగా మీరు పరలోకాన్ని అధ్యయనం చేశారా? విశ్వాసికి మీ గమ్యం పరలోకం, అది జన్నత్. ఈ లోకంలో మాత్రమే తమ గమ్యాన్ని కనుగొనే వ్యక్తులు ఈ తాత్కాలిక అస్తిత్వం కంటే మించి ఆలోచించే వారి వలె బాగా ఎదుర్కోలేరు. అల్లాహ్ ఖురాన్ అంతటా పరలోకం గురించి భవిష్యత్ కాలంలో కాకుండా వర్తమాన లేదా గత కాలంలో కూడా మాట్లాడతారు. అల్లాహ్ కోసం అది ఇప్పటికే పూర్తయిందని మనకు గుర్తుచేస్తారు. పరీక్షల ఉద్దేశ్యం మరియు వివేకం. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, ఇది మనం ఎదుర్కొంటున్న ఒక పరీక్ష మరియు ఇన్షాల్లా మనం ఇందులో విజయం సాధిస్తాము. మీ జీవితంలో ఏదైనా రకమైన పరీక్షను ఎదుర్కొన్నట్లయితే అల్లాహ్ ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా చూస్తాడని తెలుసుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అల్లాహ్ ఒక వ్యక్తిలో ఉన్నత స్థాయి విశ్వాసాన్ని చూసినప్పుడు వారికి పరీక్షలు ఇస్తాడు, ఎందుకంటే వారు వాటిని భరించగలరు. ఎక్కువ పరీక్షల గుండా వెళ్లేవారు ప్రవక్తలు, ఆపై వారికి దగ్గరగా ఉన్నవారు. అల్లాహ్ ఖురాన్లో సూరా బఖరా ఆయత్ 155 నుండి 157 వరకు ఇలా అంటాడు, మరియు మేము మిమ్మల్ని కొంత భయం, ఆకలి, సంపద, ప్రాణాలు మరియు పండ్ల నష్టంతో తప్పకుండా పరీక్షిస్తాము. కాని సహనంతో ఉన్నవారికి శుభవార్త ఇవ్వండి. వారికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వారు, నిశ్చయంగా మేము అల్లాహ్కు చెందినవారము మరియు నిశ్చయంగా మేము ఆయన వైపుకే తిరిగి వెళ్తాము అని అంటారు. అలాంటి వారిపై వారి ప్రభువు నుండి ఆశీర్వాదాలు మరియు దయ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు. దైవిక జ్ఞానం ద్వారా దృక్పథాన్ని పొందడం. అల్లాహ్ యొక్క నిగూఢమైన జ్ఞానాన్ని వివరించే ఖురాన్ నుండి ఒక ఉదాహరణను మీకు పంచుకుందాం. సూరా అల్-కహఫ్లో మనం ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు అల్-ఖిద్ర్ గురించి చదువుతాము. అక్కడ అల్-ఖిద్ర్ ఒక యువకుడిని చంపేస్తాడు. మూసా ఈ చర్యను ప్రశ్నిస్తాడు, కానీ తరువాత జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాడు. ఇక ఆ బాలుని విషయానికొస్తే అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను వారిని అన్యాయం మరియు తిరస్కరణతో భారంగా చేయగలడని మేము భయపడ్డాము. కాబట్టి వారి ప్రభువు వారికి బదులుగా స్వచ్ఛతలో మెరుగైన మరియు దయకు దగ్గరగా ఉండే మరొకరిని ఇవ్వాలని మేము ఉద్దేశించాము. ఈ బాలుడు ఎలాంటి పాపం చేయలేదు, అతను జన్నత్కు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులకు ఒక న్యాయవంతుడైన మరొక పిల్లవాడు దొరుకుతాడు. చివరికి వారు అందరూ జన్నత్లో మళ్లీ కలుస్తారు, ఎందుకంటే ఖురాన్లో అల్లాహ్ వాగ్దానం చేస్తాడు, విశ్వసించే కుటుంబాలు పరలోకంలో కలిసి ఉంటాయని. దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? తల్లిదండ్రులు ఉన్నత స్థాయిలో ఉన్నా లేదా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నా మరియు ఇతరులు ఉన్నత స్థాయిలో ఉండటానికి అర్హులు కాకపోయినా అల్లాహ్ తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఉచితంగా పైకి లేపుతాడు. ఎందుకు? ఎందుకంటే జన్నత్ పూర్తిగా ఆనందం మరియు సంతోషం. మీ కుటుంబం లేకుండా అది ఎలా ఆనందంగా ఉంటుంది? కానీ అల్లాహ్ ఇలా అంటాడు,
అయితే మీరందరూ మీ గురించి ఒక ప్రమాణం లేదా ప్రతిజ్ఞకు లోబడి ఉన్నారు, కాబట్టి మీరు ధర్మాన్ని పాటించేలా చూసుకోండి. అల్లాహ్ మిగిలిన వాటిని చూసుకుంటాడు. ఆయన మీకు ఇంకా ఎక్కువ గౌరవం ఇస్తాడు. అల్లాహ్ మనకు ఇలా చెబుతాడు, నా సేవకుడు నన్ను ఎలా భావిస్తాడో నేను కూడా అదే సానుకూల పద్ధతిలో ఉంటాను. అల్లాహ్ కేవలం సానుకూలం. ఆయన 99 నామాలను చూడండి. ఏదైనా ప్రతికూల నామం ఉందా? లేదు. ఆయన తగ్గించేవాడు అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే ఆయన మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటే తప్ప మిమ్మల్ని తగ్గించడు. మూసివేయబడిన ప్రతి ద్వారం మరొక ద్వారం తెరుచుకుంటుంది. అల్లాహ్తో అనుసంధానం. అల్లాహ్ సూరా అల్బకరా ఆయత్ 1:8-6లో ఇలా అంటాడు, మరియు నా సేవకులు నా గురించి అడిగినప్పుడు, ఓ ముహమ్మద్, నిశ్చయంగా నేను సమీపంలో ఉన్నాను. ప్రార్థన చేసేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని ప్రార్థనకు ప్రతిస్పందిస్తాను. కాబట్టి వారు నాకు ప్రతిస్పందించాలి విధేయతతో మరియు నన్ను నమ్మాలి. తద్వారా వారు సరైన మార్గంలో మార్గదర్శకత్వం పొందగలరు. అల్లాహ్ మాత్రమే మీరు అడగడం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో మీ చింతలు మరియు మీ నొప్పి గురించి చెప్పడం ఆపడం ఇష్టపడడు. అల్లాహ్ దాన్ని ప్రేమిస్తాడు, ఎందుకంటే అది మిమ్మల్ని ఆయనకు కలుపుతుంది. మీతో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడం గురించే ఇది అంతా. మనం అల్లాహ్తో జ్ఞాపకాలను సృష్టించుకోవాలి. ఆయన అక్కడ ఉన్నాడు, కానీ మనం ఆయనతో అనుసంధానం కావాలి. శైతాన్ వచ్చి మనకు సందేహాలను ఇస్తాడు. వారు ఎందుకు వెళ్లారు, కాని ఎందుకు అని అడిగేలా చేస్తాడు. అప్పుడే మనం ఈ తాత్కాలిక ప్రపంచానికి కట్టుబడి ఉంటాము. మనకు ఈ ఆలోచనలు వస్తాయి. కాబట్టి అల్లాహ్ ఎవరు మరియు పరలోకంలో మన కోసం ఏమి ఉంది అనే దాని గురించి మనం మరింత చదవాలి. దాని గురించి మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత సులభంగా అనిపిస్తుంది. నొప్పి ఇంకా ఉంది, కానీ దానిని ఎదుర్కోవడం సులభం అవుతుంది. అది పోవాలని నేను కోరుకోను, ఎందుకంటే అది మనల్ని కోల్పోయిన ప్రియమైన వారితో కలుపుతుంది. నిరంతర దానం మరియు బంధం. అల్లాహ్ మనలను ఒంటరిగా వదిలివేయడు. మీరు మీ ప్రియమైన వారి గురించి ఏమి గుర్తుంచుకోగలరని ఆయన అడుగుతాడు. దానిని మీరు నిరంతర దానం, సదాఖే జారియా లేదా నిరంతర జ్ఞానాన్ని కొనసాగించవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని పనులన్నీ నిలిచిపోతాయి, 3 మినహా: నిరంతర దానం, ప్రయోజనకరమైన జ్ఞానం, లేదా అతని కోసం దుఆ చేసే ఒక ధర్మాత్ముడైన సంతానం. మీ ప్రియమైన వారి గురించి ఆలోచించండి. వారు మీకు జీవితంలో అల్లాహ్ను సంతోషపెట్టేది ఏమి నేర్పారు? దానిని పట్టుకోండి మరియు దానితో నడవండి మరియు ఇతరులకు నేర్పండి. ఇది ఇప్పుడు నుండి సమయం ముగిసే వరకు కొనసాగే ఒక వలయాకార ప్రభావం అవుతుంది. కాబట్టి మంచి పని లేదా దానం లేదా ధర్మాత్ముడైన కుటుంబాన్ని వదిలి వెళ్లిన వ్యక్తి, వారు ఇంకా జీవించి ఉన్నారు. మీరు వారు ఇంకా జీవించి ఉండాలని కోరుకుంటే, కానీ వేరే విధంగా మీరు కొనసాగించండి. అందుకే మనల్ని ఖలీఫా అని పిలుస్తారు, అంటే బదులుగా మరియు కొనసాగించేవారు. అల్లాహ్ ఆ వ్యక్తికి ఒక దేవదూతను నియమిస్తాడు, మరియు వారు బర్జాక్, ఆత్మల అవరోధ ప్రపంచంలో తమ స్థానాలు పెరుగుతున్నట్లు చూసినప్పుడు వారు అడుగుతారు, నాకు ఇది ఎక్కడి నుండి వచ్చింది? మరియు దేవదూతలు అంటారు, మీకు దుఆ చేసే ఒక ధర్మాత్ముడైన పిల్లవాడు ఉన్నాడు, లేదా మీ తరపున ధర్మాత్ముడైన వ్యక్తి పనులు చేస్తున్నాడు. వారు దానిని చూడగలుగుతారు. కాబట్టి అల్లాహ్ యొక్క దయ మనకు మరియు వారికి మధ్య ఒక సంబంధాన్ని ఇంకా కొనసాగించింది, కానీ వేరే స్థాయిలో. రాత్రి నమాజుల శక్తి. మీకు చాలా సహాయపడే ఒక విషయం నాకు కూడా సహాయపడింది. అది రాత్రులలో అల్లాహ్కు ప్రార్థన చేయడం. అది తప్పనిసరి ప్రార్థన కానప్పుడు. కేవలం పడుకునే ముందు మీరు ఒంటరిగా, ఎవరూ లేకుండా సజ్దా, సాష్టాంగ నమస్కారం చేసి మీరు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా అల్లాహ్తో మాట్లాడండి. మీ హృదయంలో ఏముందో అల్లాహ్కు తెలియదా? అయితే చెప్పండి, అల్లాహ్కు తెలిసినప్పటికీ అల్లాహ్ మీకు చెబుతున్నాడు, దానిని మాట్లాడండి. తద్వారా మీరు ఆయనతో మీ అనుబంధాన్ని అనుభవించగలరు. మీకు ప్రియమైన వారు ఎవరైనా చనిపోయినట్లయితే దాని అర్థం అల్లాహ్ మిమ్మల్ని ఈ రకమైన పరీక్ష కోసం ఎంచుకున్నాడు, ఎందుకంటే మీరు దానిని అధిగమించగలరని ఆయనకు తెలుసు.
సోదరులారా మరియు సోదరీమణులారా, అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటాడు, మరియు మేము మిమ్మల్ని ఖచ్చితంగా వివిధ రకాల పరీక్షల ద్వారా పరీక్షిస్తాము. కొన్నిసార్లు భయం, కొన్నిసార్లు ఆకలి, కొన్నిసార్లు సంపద కోల్పోవడం, కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వారి ప్రాణాల నష్టం, మరియు కొన్నిసార్లు పండ్లు మరియు వృక్ష సంపద నష్టం. అల్లాహ్ ఇలా అంటాడు, మరియు సహనంతో ఉన్నవారికి శుభవార్త ఇవ్వండి. అలాంటి వారిపై అల్లాహ్ యొక్క ఆశీస్సులు మరియు దయ వర్షిస్తాయి, మరియు అలాంటివారు జీవితంలో సన్మార్గం పొందినవారు. ఖురాన్ మీ మార్గదర్శి మరియు స్వస్థత. మీరు పరలోకాన్ని నమ్ముతారా? అలా అయితే అల్హందులిల్లాహ్, దానికి మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోండి. మీరు నమ్మకపోతే నేను మీకు ఖురాన్ చదవమని సలహా ఇస్తున్నాను. చాలామంది యువకులు ఖురాన్ను విడిచిపెట్టారు. ఆపై వారు అడుగుతారు, నాకు ఇది ఎందుకు అనిపించడం లేదు? మీరు ఖురాన్ను విడిచిపెట్టారు. తీర్పు దినాన దూత సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటాడు, ఓ నా ప్రభువు, నా ప్రజలు ఈ ఖురాన్ను విడిచిపెట్టారు. ఖురాన్ ఆకాశంపై నుండి మీకోసం వచ్చిన అల్లాహ్ యొక్క మాటలు. ప్రతిరోజూ మీరు ఆయనతో అనుసంధానం కావడానికి, ఖురాన్తో అనుసంధానం కావడానికి 15 నిమిషాలు గడపండి. మీకు పదాలు అర్థం కాకపోయినా, మీరు తడబడినా, మీకు కష్టంగా ఉన్నా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఖురాన్ పఠించే మరియు అందులో నిపుణుడైన వ్యక్తి గొప్ప మరియు విధేయులైన లేఖకుల, దూతల తో ఉంటాడు. మరియు ఖురాన్ పఠించే మరియు దాన్ని చదవడానికి తడబడి కష్టపడే వ్యక్తికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. ఎందుకు రెట్టింపు? ఎందుకంటే అల్లాహ్ తన మాటల ద్వారా మీరు తనతో అనుసంధానం కావాలని ప్రోత్సహించాలనుకుంటున్నాడు. మీరు ఆయనతో మాట్లాడుతున్నారు. ఉదాహరణకు, సంగీతం మీకు తాత్కాలిక ఆనందాన్ని, రసాయన ప్రతిచర్యలను మాత్రమే ఇస్తుంది. అవి పోయినప్పుడు మీరు దాన్ని మళ్లీ మళ్లీ వినాలనుకుంటారు. ఎందుకు? ఎందుకంటే దానికంటే మించి ఏమీ లేదు. అది కేవలం ఒక తాత్కాలిక పరిష్కారం తప్ప మరేదైనా సత్యాన్ని మీకు నిజంగా కనెక్ట్ చేయదు. ఆత్మ నిందను నివారించడం. మనలో చాలామంది ఏమై ఉంటుంది అనే ప్రశ్నలతో తమను తాము హింసించుకుంటారు. నేను నిందించకూడదని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే నేను కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే మరియు ఏమి జరుగుతుందో నాకు తెలిస్తే నేను భిన్నంగా ప్రవర్తించేవాడిని అని నేను గ్రహించాను. మీకు తెలిసినట్లయితే మీరు భిన్నంగా ప్రవర్తిస్తారనే వాస్తవం ఏమిటంటే ఫలితంపై మీకు ఎటువంటి నియంత్రణ లేదని రుజువు. అల్లాహ్ మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని మీ జీవితాంతం లెక్కలేనన్ని అదృశ్య ప్రమాదాల నుండి రక్షించాడు. నిర్ణీత సమయం వచ్చినప్పుడు అది అతని పరిపూర్ణ జ్ఞానం ప్రకారం జరిగింది. మీరు కదర్, దైవిక శాసనం ఏమిటో తెలిస్తే అల్లాహ్ ప్రతిదీ ముందుగానే కొలిచాడని మరియు మంచిది కాకుండా మరేమీ జరగదని, అల్లాహ్ మీకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని, లేదా అది ఒక పరీక్ష అని, లేదా ఆ కష్టాల నుండి మంచి జరుగుతుందని, లేదా అది మీరే చేసినట్లయితే మీరు దీని నుండి నేర్చుకోవచ్చు. ఇవి కేవలం నేర్చుకునే వక్రతలు. మీరు మీ తప్పుల నుండి నేర్చుకుంటారు మరియు అది సరే. నడవడం నేర్చుకునే బిడ్డలా ప్రతిసారి అది పడిపోయినప్పుడు అది నడవడానికి మరింత దగ్గరవుతుంది. మీ ఉద్దేశ్యాన్ని స్వీకరించండి. సోదరులారా మరియు సోదరీమణులారా, మీరు పునరావాసంలో, ఆసుపత్రిలో, మానసిక సంస్థలో లేదా డ్రగ్స్ తీసుకుంటున్నా నొప్పి పూర్తిగా పోదు. డ్రగ్స్ దానిని తాత్కాలికంగా మొద్దుబారుస్తాయి మరియు మిమ్మల్ని మరింత దిగజార్చగలవు. కానీ మీరు నొప్పిని మీతో ఉంచుకుని ఈ జీవితంలో మీరు ఏమి చేయబోతున్నారో నిర్ణయించుకోవచ్చు. మీరు ఏమి చేయగలరు? అల్లాహ్ మీకు నైపుణ్యాలు, జ్ఞానం మరియు లెక్కలేనన్ని ఆశీర్వాదాలను ఇచ్చాడు. మీరు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారనే వాస్తవం, మీరు జీవించి ఉన్నారనే వాస్తవం కేవలం ఒకే ఒక విషయాన్ని సూచిస్తుంది. ఈ లోకంలో అల్లాహ్కు ఇంకా మీ అవసరం ఉంది. మీ చుట్టూ మీకు అవసరమైన ఇతరులు ఉన్నారు. ఈ లోకంలో మీ ఉనికి అవసరమయ్యే ఏదో ఉంది. మీ ఉనికి లేకుండా అది జరగదు. మీరు ముఖ్యులు. మీకు ఒక ఉద్దేశ్యం ఉంది. కాబట్టి అల్లాహ్ను ఆ విధంగా ఆలోచించండి. మీరు నన్ను ముఖ్యమైన వ్యక్తిని చేశారు. మీ మనస్తత్వమే కొన్నిసార్లు మీకు వేరే విషయాలు చెబుతుంది. అల్లాహ్ ఇలా అంటాడు, నేను ప్రతికూల వ్యక్తిని కాదు. నన్ను బాగా ఆలోచించండి, ఎందుకంటే నేను ఎవరో అదే. నేను అత్యంత దయగలవాడిని,
కాని మీరు దానిని అంగీకరించాలి మరియు నేను మీకు చెబుతున్న దానిని విశ్వసించాలి. ఆశతో మరియు ఉద్దేశ్యంతో జీవించడం. అల్లాహ్ సూరహ్ అష్షర్ ఆయత్ 5 మరియు 6లో వాగ్దానం చేసినట్లు, నిశ్చయంగా కష్టంతో పాటు సులభం ఉంటుంది. నిశ్చయంగా కష్టంతో పాటు సులభం ఉంటుంది. ఈ వాగ్దానంపై నొక్కి చెప్పడానికి దీనిని పునరావృతం చేశారు. ప్రతి కష్టానికి తర్వాత సులభం వస్తుంది. మీ దుఃఖాన్ని లోతైన విశ్వాసానికి ఒక వంతెనగా ఉండనివ్వండి, నిరాశ గోడగా కాదు. మంచి కోసం కృషి చేయడం కొనసాగించండి. ప్రతి శ్వాస అల్లాహ్ యొక్క ఆనందాన్ని సంపాదించడానికి మరియు మీ ప్రియమైన వారితో చివరి కలయిక వైపు పయనించడానికి ఒక అవకాశం అని తెలుసుకోండి. అల్లాహ్ యొక్క న్యాయం మరియు దయను విశ్వసించడం. మన మతంలోకి మారిన మరియు తిరిగి వచ్చిన సోదరులు మరియు సోదరీమణులారా, ఇది తెలుసుకోండి. మీ తల్లిదండ్రులు కాకముందే, మీరు వారి పిల్లలు కాకముందే మేము అల్లాహ్కు చెందినవారము. మీరు ఆ తల్లిదండ్రుల నుండి జన్మించడానికి అల్లాహ్ ఇష్టపడ్డాడు. మీరు వేరే తల్లిదండ్రుల నుండి జన్మించడానికి ఆయన ఇష్టపడగలడు. అవును, మీరు ఈ జీవితంలో జీవిస్తున్నప్పుడు మీరు ప్రేమించే వ్యక్తులతో మీ బంధం పెరుగుతుంది. కానీ అల్లాహ్ వారిని మీకోసం సృష్టించాడు, ప్రేమ మరియు సంబంధాన్ని అనుభవించడానికి. అల్లాహ్ న్యాయంగా లేదా నిష్పక్షపాతంగా లేడని మీరు అనుకుంటున్నారా? మీ కుటుంబ సభ్యుల హృదయాలలో ఏముందో అల్లాహ్కు తెలియదని మీరు అనుకుంటున్నారా? వారు ముస్లింలు కానివారిగా చనిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ అల్లాహ్ వారి మొత్తం జీవితాన్ని మీకు మరియు నాకు కంటే బాగా తెలుసు అని మీకు అనిపించడం లేదా? అవును, అతనికి తెలుసు. మనం అల్లాహ్ కంటే ఎక్కువ న్యాయంగా ఉన్నామని మీరు అనుకుంటున్నారా? మనం అల్లాహ్ కంటే ఎక్కువ న్యాయంగా ఉండగలమా? ఇబ్లీస్ను గుర్తుచేసుకోండి. అతను అల్లాహ్ మాట విననందున, లేదా ఆదం కంటే తాను గొప్పవాడని అనుకున్నందున, లేదా అల్లాహ్ను నమ్మనందున అతను కాఫిర్ కాలేదు. లేదు, ఇబ్లీస్ మనందరికంటే అల్లాహ్ను ఎక్కువగా నమ్ముతాడు. అతను కాఫిర్ కావడానికి కారణమేమిటంటే, అతను అల్లాహ్తో ఇలా అన్నాడు, నేను అతనికంటే గొప్పవాడినైనప్పుడు నువ్వు నన్ను అతనికి సాష్టాంగ నమస్కారం చేయమని చెబుతున్నావు. ఇది సరైనది కాదు. మరో మాటలో చెప్పాలంటే, ఓ దేవా, నాకు మీకంటే ఎక్కువ తెలుసు మరియు నేను చెప్పేది మీరు చెప్పేదానికంటే ఎక్కువ న్యాయమైనది అని నేను భావిస్తున్నాను. అంటే మీరు న్యాయమైనవారు కాదు, నేను మీకంటే ఎక్కువ న్యాయమైనవాడిని. కాబట్టి అల్లాహ్ అతనికి చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు, ఇది నీ నిర్ణయమా? సరే, అయితే నీవు ఇకపై ఈ ర్యాంకులో ఉండటానికి అనుమతించబడవు. అల్లాహ్ అత్యంత జ్ఞానవంతుడు, అల్-హకీం, అంటే ఆయన ప్రతిదీ దానికి తగిన స్థానంలో ఉంచుతాడు. ప్రవక్తలకు తల్లిదండ్రులు లేదా ప్రియమైనవారు లేరని మీరు అనుకుంటున్నారా? వారు కూడా అల్లాహ్ను నమ్మలేదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు తన ప్రియమైన మామ మరియు తన ప్రియమైన తల్లి ఉన్నారు. వారు కాఫిర్లుగా మరణించారు. ఆయన వారి కోసం ఏడ్చారు. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కుమారుడు కాఫిర్. చివరికి మీరు ఇక్కడి నుండి వేరే లోకానికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ఆలోచిస్తున్న విధంగానే ఆలోచించరు. నియమాలు మరియు ప్రతిదీ చాలా భిన్నంగా ఉంటాయి, మీరు పోల్చలేరు. మన మనస్సులు ఈ లోకంలో ఉన్నందున ఈ లోకం యొక్క పరిమితులలోనే ఆలోచించగలవు. మనం బలహీనంగా ఉన్నాము మరియు అల్లాహ్ అది మన గురించి తెలుసు మరియు ఆయన మనపై సులభంగా ఉంటాడు. మీరు మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలతో కొంచెం దారి తప్పినప్పటికీ అల్లాహ్ మీకు తెలియని ప్రదేశాల నుండి ఏదో పంపుతాడు, కేవలం మిమ్మల్ని శాంతముగా తిరిగి మార్గదర్శనం చేయడానికి. అల్లాహ్ ఒక తల్లి తన బిడ్డ పట్ల చూపించే దయ కంటే ఎక్కువ దయగలవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక తల్లిని చూశారు. ఆమె ఒక యుద్ధం తర్వాత తన బిడ్డను కనుగొంది. ఆమె అతన్ని కౌగిలించుకుని ఏడ్చి ఇలా ప్రకటించింది, నా ప్రాణం నీకు బదులుగా నన్ను త్యాగం చేస్తాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను అడిగాడు, ఈ తల్లి తన బిడ్డను మంటల్లో కాల్చేస్తుందని మీరు అనుకుంటున్నారా? వారు, కాదు, అల్లాహ్ సాక్షి అని అన్నారు. ఆయన అన్నారు, నిశ్చయంగా అల్లాహ్ తన సేవకుల పట్ల ఈ తల్లి తన బిడ్డ పట్ల చూపించే దయ కంటే ఎక్కువ దయగలవాడు. తీర్పు దినాన అంతా బయటపడుతుంది. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కూడా ఓడలో ఉండగా, ఓ నా ప్రభూ, నా కొడుకు నా కుటుంబంలో ఒకడు అని అన్నారు.
అల్లాహ్ ఇలా అన్నాడు, లేదు, నీకు తెలియదు, వాడు దుష్టుడు. అప్పుడు నూహ్ ఇలా అన్నాడు, దయచేసి నన్ను క్షమించండి నా ప్రభూ, నేను చెప్పినందుకు. ఒక ప్రవక్త అలా ఆలోచించినట్లయితే మన సంగతేంటి? కాబట్టి అలాంటి ఆలోచనల గురించి అపరాధభావం వద్దు, ఫరవాలేదు. అల్లాహ్కు తెలుసు. కాని అదే సమయంలో ఆయన జ్ఞానవంతుడు మరియు న్యాయవంతుడు అని తెలుసుకోండి. మనకంటే ఎక్కువ న్యాయవంతుడు మరియు మనలో ఎవరికంటే ఎక్కువ దయగలవాడు. మనకు పరిస్థితులు తెలియవు. బహుశా అల్లాహ్కు వారి గురించి ఏదైనా తెలిస్తే ఆయన వారిని క్షమించవచ్చు. అల్లాహ్ మీ అందరినీ ఆశీర్వదించుగాక, మీ హృదయాలను నయం చేయుగాక, మీ బాధను నయం చేయుగాక. అల్లాహ్ మీ ప్రియమైన వారిని, చనిపోయిన వారిని జన్నత్లో ఉంచుగాక మరియు వారి స్థానాలను పెంచుగాక. అల్లాహ్ మనందరినీ మరోసారి ఉన్నత ధర్మానికి మరియు భక్తికి చెందిన వ్యక్తులతో, దేవదూతలతో తిరిగి కలుపుగాక. ఆమీన్. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, నిరాశ చెందకండి. అల్లాహ్ మీతో ఉన్నాడు. అల్లాహ్ మిమ్మల్ని ఎవరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆశను కోల్పోకండి మరియు సహనంతో ఉండండి. మా కంటెంట్ మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.